అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదనరావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను మీ అందరికీ చిరపరిచితునేనండి. మన కావ్య ఇన్స్టిట్యూట్ గురించి అందరికీ తెలుసు, నా గురించి అందరికీ తెలుసు. ఇటు ఏపీ సర్కిల్లో కానీ తెలంగాణ సర్కిల్లో కానీ ఈ మధ్య మనం చేస్తున్నటువంటి కన్నడ వీడియోలో కొంతమంది కర్ణాటక మన పోస్టల్ స్టాఫ్ కూడా నేను పరిచయం అయ్యానండి. అయితే మనం ఏదైతే ఇప్పుడు ఎల్లుండి జరగబోయేటటువంటి ఎగ్జామినేషన్స్కు 25th ఆగస్ట్ రోజున జరగబోయే పిఎం ఎంటీఎస్ ఎగ్జామ్, పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ ఎగ్జామ్ కోసం సజెషన్స్ గురించి 2 వీడియోస్ చేసి పెట్టానండి. ఇది ఇంకొక వీడియో ఏంటంటేనండి, మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ పిఓ గైడ్ పార్ట్ 1 నుంచి ఏ టాపిక్స్ మీద ట్రిగర్ చేస్తున్నారనేది ఇఫ్ యూ గో త్రూ all the previous examination question papers, you can notice easily that all questions are being asked from all types of accounts అండి. ఫస్ట్ వన్, అన్ని రకాల ఖాతాల గురించి ఏదో ఒకటి ప్రశ్న అడుగుతూనే ఉన్నారు. సిఎస్బి, ఆర్డి, ఎంఐఎస్, సుకన్య సమృద్ధి యోజన, తర్వాత ఏదైతే సీనియర్ సిటిజన్ అకౌంటు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంటు, టైమ్ డిపాజిట్ అకౌంటు, మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అకౌంటు, తర్వాత మనకు కొత్తగా వచ్చినటువంటి ఎన్ఎస్సి కేవీపీ కాకుండా మొన్న వచ్చిన మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్, ఇవన్నిటి గురించి తెలియాలండి. అంటే ఒక్కొక్క అకౌంట్కు మనకు ఓపెన్ చేసేటానికి మినిమం అమౌంట్ ఏంటి, తర్వాత దానికి ఏమైనా ప్రిమేచ్యూర్ క్లోజర్ ఉందా, ఏ గుణిజాల్లో అంటే ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ 10 or 11, 10 or 15 or 100 లైక్ దట్, అండ్ ఈజ్ దేర్ ఎనీ ఫెసిలిటీ టు ఎక్స్టెండ్ ద అకౌంట్, ఇలాంటివన్నీ కూడా అకౌంట్స్ గురించి మొత్తం తెలుసుకోవాలండి. మనకు దీంట్లో ఏదైతే చేంజెస్ వచ్చినాయో, ఎంఐఎస్ అకౌంట్ that was a single account. For single account previously it was 4.5 lakhs. Now from 2023 onwards it was changed to for single account 9 lakhs and joint account 15 lakhs. This change was occurred and all of you know that, but try to remember it. ఇంకొకటి ఏదైతే మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ దాని గురించి వచ్చిందో, యూ ప్లీజ్ వన్స్ గో త్రూ ద రూలింగ్స్ ఆఫ్ దట్ టాపిక్. ఐ హ్యావ్ ఆల్సో మేడ్ ఎ వీడియో అండ్ ప్రీవియస్లీ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ సీన్ అండి. అది కూడా మీరు మళ్ళీ ఒకసారి త్వరగా చూసుకోండి. ఏదైతే 2 years ఉంటుంది, 1st April 2023 నుంచి స్టార్ట్ చేశారు, 31st March 2025కి అయిపోతుంది. 1,002 lakhs అనేది, తర్వాత దానికి 7.50 ఇంట్రెస్ట్ అనేది, తర్వాత ప్రిమేచ్యూర్ క్లోజర్ ఉందా, ప్రిమేచ్యూర్ క్లోజర్ ఒకవేళ చేయడానికి అనుమతిస్తే ఎలా, తర్వాత లోన్ సౌకర్యం ఏమైనా ఉందా, తర్వాత ఎంత విడ్రాయల్ తీసుకోవచ్చు, ఆల్ దీస్ పాయింట్స్. అండ్ మోర్ ఓవర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ వాట్ ఈస్ ద మెచ్యూరిటీ అమౌంట్ టు బీ రిసీవ్డ్ ఆఫ్టర్ ద పీరియడ్, కంప్లీషన్ ఆఫ్ ది పీరియడ్ ఆఫ్ 2 years ఫర్ 1,002 lakhs. ఇలాంటివి అడగవచ్చు అండి, ఎందుకంటే కొత్తగా వచ్చింది. ఇన్ ద సేమ్ టైం కిసాన్ వికాస్ పత్ర ఏదైతే ఉందో 115 monthsకు డబుల్ అవుతుంది అనేది కూడా గుర్తుపెట్టుకోవాలండి. అంటే లేటెస్ట్గా వచ్చినటువంటి మార్పులన్నీ కూడా ఎగ్జామినేషన్లో మనం అడగడానికి అవకాశం ఉంటుందండి. ఇన్ ద సేమ్ మేనర్ పిఎల్ఐ, ఆర్పిఎల్ఐ, పిఎంజేజేబీవై, పిఎంఎస్బీవై, పిఎల్ఐ గురించి, ఆర్పిఎల్ఐ గురించి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, అంటే తపాలా జీవిత బీమా, అలాగే గ్రామీణ తపాలా జీవిత బీమా, వీటి గురించి పూర్తిగా తెలియాలండి. ఎప్పుడు ప్రవేశపెట్టారు, ఆర్పిఎల్ఐ గురించి ఏ కమిటీ సిఫార్సుల మేరకు ప్రవేశపెట్టారు, దెన్ 6 రకాల పాలసీలు, ఇక్కడ 6 రకాల పాలసీలు, వీటికి అడ్వాన్స్గా కడితే 3 monthsకి ఎంత, 6 monthsకి ఎంత, 1 yearకి ఎంత రిబేట్, లోన్ సౌకర్యం దేనికైనా లేదా, అన్నిటికీ ఉందా, తర్వాత దానికి ఇస్తున్నటువంటి బోనస్ ఏంటి, ట్రై టు గో త్రూ ఇట్ అండి. అది మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ టాపిక్స్ నుంచి ఎవ్రీ ఇయర్ ఏదో క్వశ్చన్ వస్తూనే ఉన్నది, ఇటు కానీ. కాబట్టి మనం కూడా వాటి మీద ఫోకస్ చేస్తే మనం కూడా యూ కెన్ గెట్ గుడ్ మార్క్స్ అండి. అలాగే పిఎంజేజేబీవై, పిఎంఎస్బీవై, జీవన్ జ్యోతి బీమా యోజన, సురక్ష అనేది దీనికి ఏదైతే ఉంటుందో మనకు మనం చేసేటటువంటి దాంట్లో ఆ ఏజ్ ఫ్యాక్టర్ ఏంటి, ఇయర్లీ ప్రీమియం ఏంటి, ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలండి. దానికి మనకు ఎలా వాళ్ళు ఇస్తారు అనేది. మోరోవర్ మీకు ఏదైతే టార్గెట్స్లో మీరు ఈ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అవి చేస్తున్నారో వాటి గురించి కూడా ఒకసారి గమనించుకోవాలండి. ఇది కూడా సజెషన్ అండి. అంటే మనకు ఎగ్జామ్లో ఏదైతే మనం ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్స్ చూస్తూ పోతే మనకి ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ కంపల్సరీగా ఉంటున్నాయండి. మీరు కూడా గమనించే ఉంటారు. బట్ వన్స్ మీరు టైం లేదు కనుక యూ గో త్రూ ఇట్ అండి, అట్ ఏ గ్లాన్స్ జస్ట్ చూసుకోండి. అది కూడా మీకు ఉపయోగపడుతుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.